ఊళ్ళో అందరికి పనులు చేసి 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 అలిసిపోయి మా ఆయన సంతకాన్ని నుంచి తెల్లారి దాకా నా కాడ కూడా పెడతానే ఉంటాడు. గురక పెట్టదమ్మా గురక పెడుతుంటాడు తమ్ముడా. గురక తమ్ముడా ఆయన గురక పెడుతుంటే నేను గోటిగా నక్కల కాయలు కూర్చొని తెల్లారు నాకేం నిద్ర పట్టుద్ది. మా ఆయనకి ఏం వెళ్ళిపోతుంది. కర్మ ఏం చేసే గోటం తీసుకొచ్చినాడు మా ఆయన గుర్తుకోవడానికి. చెప్పుల మీద చీరలు గుర్తుకుంటారాయా? నీ ఆయన ఏం పని చేస్తాడమ్మా? వాడు ఎట్టుంటాడు అది అడగడు. వాళ్ళు పత్తికాయలు చేసుకుంటాడు కానీ ఏం పని పనివాడే మా ఆయన అన్ని పనులు చేస్తాడు. కానీ నన్ను పెదకాపు గారింటి పోయి మేరగంజి పెట్టుకున్నాడు. కాపులు అందరికి చేస్తుంటాడు. చిన్న పని పై పని కాటి కడపని కళ్ళం కడపని కచ్చేరు కడపని చాలా పనులు చేస్తారు మా ఆయన. లేకపోతే కోడి గురిపోయిన అంత మాత్రం పని కాపులు కడపడే మీ ఆయన మా పని చేయట్లేదు. మా తాత ఓడి పని చేస్తున్నాడు, ఏడ నిద్రపోతున్నాడు, ఎప్పుడు కొంపకొస్తున్నాడో తెలుసుకోవాలంటే మా ఆయన సంగతి తేవాలంటే ముఖం ఉంది అద్దం ఉంటే బొట్టు కట్ చేసుకునేటట్టుగా ఆ మనిషిని తీసుకొని వస్తే అంత భయం అయితే అనుకుంటా. వాళ్ళు మ్యారేజ్ పెట్టలేదు. ఈ మనిషి సంగతి ఏమో తెలుసుకోవాలి.
సరే అయితే. మావా! మా ఆవిడ చూసావు సాములు నా కళ్ళాన్ని ఎవరు చూసావు సాములు సాములు మా ఆడదండి సాములు మా ఆడదండి మా ఆడదాన్ని చూసిందారా సాములారా నా తోడుదాన్ని చూసిందారా మా ఆడదండి ఆడన్నారు సాములారా పోతే మన అక్షసైన సాములారా సాములారా సాము అయ్యా ఏ సాము పొదగోసిన కోడిపట్ల మానసి చెప్తాం కూర్చుంది నా ఆమె ఒకసారి పిలుచుద్దాం నా యాళ్ళు పలకలేదనుకో ఎరగదిస్తా ఆశ ముద్ద అబ్బో మా బిర్రని పంతులు బిర్రు తీసుకొని కూర్చుందయ్యో రెండోసారి పిలుచుద్దా పలకలని చించుదాం పాత కూడా లేవా కట్టు కట్టుకోవడానికి ఆశ ముద్ద సారి పంతులు అన్న కాదు కట్టులో డోలక్కన్న మరి మూడోసారి పిలుచుద్దా ఆశ ముద్ద అబ్బో ఆశ ముద్ద అది మరి అట్టుండాలి మనం అంటే నాకు సారి మేమిద్దరం కలిసి కొట్టుకుంటాంలే మరి ఈడి కొట్టుకుంటే అట్టియా అస్సలా ఏమయ్యో పంతులా మా ఆయన నేను కొట్టినా నన్ను మా ఆయన కొట్టినా నీకు వచ్చిన నట్టలేదంట నేను దానికి మొగుడిని ఆయన నాకు తెల్లము ఏమే కాదు కాదు ఏ ఆయన తెల్లని ఆయన మొగుడు మేము కింద మీద పడతాం ఇదేమి పంతులా అంతకని చెబుతున్నా నీ పొద్దు అసలు నీ పని నువ్వు చూసుకోవయ్యా నా పని మావా ఏంటి నా ఒళ్ళంతా సొంత కొడుకులు చెట్టు కొడుతుంటే నీ కాడ సంసారం ఎంత చేసేది మా ఏ కొట్టింది అప్పుడే అయినా నువ్వు నాకు చాలా ఇష్టం కదండి కొడతావు తింటావు అంతా బాగానే ఉండదు కానీ అది ముచ్చా ఆయన పచ్చిలో చిచ్చుడు ఏ మాట మాట్లాడి తెలిసాడు బాగుపోతాడు అయిపోయింది సన్నాచోడ మ్యారేజ్ అడిగితే మీ ఆయన మా పని చేయలేదు మీ ఆయన మా పని చేయలేదు మా తాత మారుకోమన్నాడు అసలు వాళ్ళ ఖాతా చేయండి ఎప్పుడే ఏం చేస్తుండవు అప్పుడు ఎప్పుడో నుంచి మా వాళ్ళ తాతకి మా తాత పెట్టాడా మా తాత మీ తాత పెడితే నువ్వు ఊరుకు పెట్టావా వాళ్ళ అయ్యకి మా అయ్య పెట్టాడా వాళ్ళ కోటికి నేను పెట్టానా నువ్వు వాళ్ళకి పెట్టను ఏళ్ళకి పెట్టను అట్నే కాలం వెళ్ళిపోయి మా నా సంగతి ఏంది నేను ఊరుకు చెప్పుకునేది మా అమ్మ చచ్చింది నా నెత్తిన నిప్పుల కుంటాలి సచ్చినని పెట్టింది వదిలిపెట్టి పోదామంటే పేడ ఒప్పదు ఉందామంటే నాయం జరగదయ్యా అమ్మలారా అక్కలారా ఏం మొగుడు ఇట్టటి మొగుడు అని అందరికి దొరికింది మామ ముద్దు పెట్టే ఊరుకు మామ సాల్క నీ మోకాలు నా మోకాలు నీ పొంతులు నా గొంగర ఎంత ప్రేమతో ఉందా అన్న ఈ మనిషి చూడపోతే ఎట్లా ఏం చేస్తాయి సాగుపోతే
ఏదో ఒక పాట పాడు ముద్దు.
అయిపోయి కొడుకొని నిద్ర చేసి వచ్చుంటాం ఆ, ఇప్పుడు పోయి ఆ బెమ్మముహూర్తం నిద్ర చేసి వద్దాం మామ బ్రహ్మంగారు కానీ తెచ్చామంటారు ఆ బ్రహ్మగారు అట్టాగే మరి ఏ పొట్టలో ఏ పాము ఉండదు కానీ బ్రహ్మముహూర్తం కడిపోయి అసలు మనకి పిల్లలు పుడతారో లేదో ఆ సంగతి అడిగొద్దాం ఏం పోతే సాములు ఆఖరి పోతే పిల్లలు పుడతారు ఇయ్యా ఎక్కడ పుడతారు చెప్పియా బ్రహ్మగారు అంత పని ఉంది చెప్పియా సరే సరే కానీ ఇప్పుడు మన పెళ్ళి దాదాపు ఒక 7 సంవత్సరాలు కావచ్చింది ఎంతవరకు ఏమీ లేదు కడుపు తీసుకుంటే కాలం ముందు పడుతుందని ఎంతమంది ముందు ఏం మాట్లాడినా మా ఇరువు పోతా అంటే మామ అసలు మనం వేసుకోక శానాలు అయ్యి ఉండదు వేసుకోక నీకు మడిసికి వచ్చినట్టు అనుమానం అవుతుందరా